పదమూడో అధ్యాయము ఒకసారి చదువుకుందామండి. రైట్. శాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచెను. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ పగటి వేళ సమయంలో ఒక స్త్రీని మా మధ్యన ప్రవేశపెట్టావు తండ్రి. జ్ఞాపకం ఉంచుకోండి, సహాయం చేయండి, తోడును తండ్రి. నీ హస్తమ చాపండి అయ్యా. ఆ స్త్రీకి విడుదలనిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా, అటువంటి ఏమన్నా సమస్యలు మా కుటుంబంలో ఉన్నట్లయితే మా కాలనీలో కానీ కొన్నగుంట్లో కానీ విడుదల దయచేయండి తండ్రి. విముక్తి కలగచేయమని 2 చేతులు జోడించి అడుగుతున్నాం తండ్రి. బలహీనముతో అయ్యా తండ్రి, ఆ దురాత్మ పట్టి, ఆ చీకటి పట్టి ప్రవ్వా, ఆ దయ్యము పట్టి అయ్యా నడుము మీద కూర్చుని నడుము వంగిపోయిన స్త్రీని ప్రవ్వా నాయన అమ్మా అని పిలిచావు తండ్రి. నీ బలహీనత నుంచి విడుదల పొందమన్నావు తండ్రి. విడుదల పొందుకుంది తండ్రి. అయా చేతులుంచి ప్రార్థించావు తండ్రి ప్రవ్వా. అయా చక్కగా నిలబడింది తండ్రి ప్రవ్వా. అయా కృతజ్ఞత అర్పణను చెల్లిస్తుంది తండ్రి. దేవా, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, దీవించండి. మమ్మల్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, తోడనమని అయ్యా మాకు కూడా రక్షణ దయచేయండి తండ్రి. విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకు మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సూటిగా సమాధానం చెప్పండి. దయ్యము ఉందా లేదా? అసలు దయ్యాలు ఉన్నాయా లేవా? వినపడలేదు నాకు. ఎన్మాలోళ్ళు ఉన్నాయా లేవా? సువర్తం గారు ఉందా లేదా? లేవా? లేవన్నారేంటి? పాపం గారు మీరు ఉన్నాయా లేవా? దయ్యాలు ఉన్నాయి. అమ్మా మీరా? దాని మీద తిష్టేసింది. ఏంటిది? సాతాను. ఎక్కడ కూర్చుందండి? సింహాసనం మీద కూర్చుంది. ఈయన వచ్చేసరికి ఎక్కడ కూర్చుంది? దర్జాగా సింహాసనం మీద కూర్చుంది. దాన్ని ఒక్క దెబ్బ కొట్టాడండి. ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చి పడింది. చెరలు మొదలైనవి మనకి. ఎక్కడ మొదలైనాయండి? చెరలు మొదలైనాయండి. యేసు ప్రభు ప్రసంగాలు కొండల్లో జరుగుతూ ఉంటాయి, లోయల్లో, అరణ్యములో, మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా మీలాగా వచ్చేస్తారు జనసమూహం. మీరు ఎలాగ వచ్చారో చక్కగా తండూపు తండాలుగా యేసయ్య వాక్యం వినాలి, ఆయన నుంచి మేము విడుదల పొందుకోవాలి, ఆయన నుంచి ఇంకా ఘనమైన కార్యాలు పొందుకోవాలి, మా ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చేసుకోవాలి, బాధలు తీర్చుకోవాలని చెప్పేసి ఎవరి దగ్గరికి వచ్చారు నాన్న ఈ రోజున? యేసయ్య దగ్గరికి, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చారండి. ఆయన సమాజ మందిరంలో బోధిస్తుండగా ఎవరున్నారంటే అక్కడ? ఎవరండి? 18 ఏండ్ల నుండి, ఎన్ని ఏండ్ల నుండి అండి? 18 ఏండ్ల నుండి బలహీన పడుతున్న దయ్యం పట్టి. ఏ దయ్యం పట్టిందంట? బలహీనపరచు. ఏం చేస్తుంది? ఆ స్త్రీని బలహీనపరుస్తుంది. ఏం చేస్తుందండి? బలహీనపరుస్తుంది. చూడండి, ఎన్ని సంవత్సరాలకండి? 18 సంవత్సరాలు. నడుతూ చెప్పండి గట్టిగా. 18 సంవత్సరాలకి ఎక్కడ కూర్చుంది? నడుము మీద కూర్చుంది. 18 సంవత్సరాలు యవనస్తురాలండి. ఎంత యంగ్, ఎలా ఉంటారండి? ఒకసారి చెయ్యొద్దండి. 18 సంవత్సరాలు ఎవరు? సంవత్సరాల వయస్సులో ఆ నడుము మీద కూర్చుంటే నడుము ఏమైపోయిందండి? వంగిపోయింది. రైట్. ఇప్పుడు సాతాను ఉందా లేదా? దయ్యం ఉందా లేదా? దురాత్మ ఉందా లేదా?
చూడండి, వీటన్నిటికీ దేవుడు ఎవరు? అధిపతి ఎవరు? ఇందాక పాడాం కదా, యుద్ధము యెహోవాదే. ఎలా వస్తుందంట? అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వస్తుంది. వచ్చినా సరే యోధా గోత్రపు సింహమై. ఎలాగంటండి? యోధా గోత్రపు సింహమై. యేసయ్య మన అండ, యేసయ్య మన కొండ. గట్టిగా యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, ఆ స్త్రీకి ఆ ఎనమాల ఈపు మీద, ఎన్నుముక్క మీద కూర్చుంటే ఎన్నుముక్క వంగిపోయింది, బలహీన పడుతుంది. అలాగే ఆ యవనస్తురాలు ఎలా నడుస్తుంది నాన్న? వంగిపోయి నడుస్తుంది. వంగిపోయినది. ఎంత బాధ! మన కాలనీలో కానీ, మన కొన్నగుంట్లో కానీ, మన ప్రాంతంలో కానీ 18 సంవత్సరాలకి వంగిపోతే ఏమంటారు వాళ్ళని? 18 ఏళ్ళకి వంగిపోతే ఏమంటారు? చూడండి, మన మంగమ్మ అమ్మగారు రాలేదు ఇవాళ. ఎన్నేళ్ళు ఉంటాయి? బాగాలేదు నాన్న, ప్రార్థన చేద్దాం కోసం. చూడండి, ఆమెకి ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోయినాయండి. ఎలా ఉంది? స్టడీగా ఉందన్నమాట. ఎలాగుందండి? స్టడీగా ఉంది. 18 సంవత్సరాలకు వంగిపోయిందంటే దురాత్మ ఆమె మీద ఉంది, దుష్టుడు ఆమె మీద ఉండి ఆ సాతాను ఏం చేసిందండి? వంగిపోజేసింది. అలా వంగిపోయి నడుస్తుంది. వంగిపోయి నడుస్తుంది. ఎంత బాధ అండి, ఎంత వేదన, ఎంత ఇబ్బంది ఆ సోదరికి. 18 ఏళ్ళకి వంగిపోయిందంటే స్కూల్కి వెళ్ళొద్దా? కాలేజీకి వెళ్ళొద్దా? ఇంకెక్కడికైనా వెళ్ళేస్తుంది సాతాను? ఎక్కడికి వెళ్ళకుండా అలాగే జీవిస్తుందండి, అలా నడుస్తుంది. ఈ మరి పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మన కుటుంబాల గురించే మాట్లాడుతున్నాడండి. మరి ఆ సింహాసనం నుంచి వచ్చి ఇక్కడ పడినది సాతాను, దురాత్మ సామాన్యంగా జీవిస్తుందండి. యోబు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయలేదా? చూసావా, నా యోబు అనగానే ఏమీ లేకుండా చేసేయి, అప్పుడు దేవుడు యోబు నిన్ను దూషిస్తాడు. ఏమీ లేకుండా చేసింది, కానీ యోబు దూషించాడండి? దూషించలా. సాతాను ఎంటర్ అయ్యాడు యోబు కుటుంబంలో. బిడ్డలు చనిపోయారు, కుటుంబం చిందరవందరైపోయింది, పనివారు చనిపోయారు, ఒంటెలు, గొర్రెలు, మేకలు అన్నీ చనిపోయినాయండి. అయినా సరే దేవుణ్ణి దూషించాడా? అది మన సబ్జెక్ట్ కాదు. వంగిపోయి నడుస్తుందండి ఆ స్త్రీని. ఎంత బలహీనత చూడండి. గమనించండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు ఆమెని? యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడండి. దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రమ్మని ఏమన్నాడు? అక్కడ చేయేశాడు. ఏమన్నాడు? ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహింపరిచింది, గణపరిచింది. ఇది ఆ నడుం వంగిపోయిన స్త్రీ స్టోరీ. ఎంతమంది తెలుసమ్మా ఈ స్టోరీ? ఒకసారి చేయతండి ఒకసారి. రైట్. విస్తరించబడిన సంఘం. చాలా సంఘాలకు ఎప్పుడన్నా చూడండి, ఎక్కడన్నా మీటింగ్స్లు పెట్టినప్పుడు నాకు తెలుసులే అన్నట్టుగా మోగముద్దులా కూర్చుంటారు. అటు అవును అనరు, ఇటు కాదు అనరు. ఏం చెప్పాలో కూడా తెలియదు పాస్టర్ గారికి. చూడండి, గమనించండి, లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. రైట్. ఈ స్త్రీ గురించి అంత స్టోరీ వినేసామండి, బాగా ఉంది. ఈ స్త్రీలో ఉన్న సారాంశాన్ని మనం విందాం, ఈ స్త్రీలో ఉన్న గొప్పతనాన్ని మనం విందాం, ఈ స్త్రీ గురించి మన కుటుంబంలో నేర్చుకోవాల్సిన విధానాన్ని నేర్చుకుందాం. మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, మన భర్త ఏంటి, మన భార్య ఏంటి, మన బిడ్డలేంటి, మన కుటుంబం ఏంటి, మనం ఎలాగున్నాం అనేది నేర్చుకుందాం. రైట్. ఇది ఆ వంగిపోయిన స్త్రీ గురించేనా? మన కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు లేవంటారా? భర్త మంచోడే, చాలా బాగుంటాడు, మంచిగా ఉంటాడు. పాస్టర్ గారు వందనాలండి, ఎంత గౌరవం అండి. తాగే బీడీ కూడా ఏం చేస్తాడు? వెనక్కి పెడతాడు. దురాత్మ ఏం చేస్తాడు? దాచాడు. ఎక్కడ? వెనక దాచాడు. కంపు కొడద్ది నోరంతో వాసన అండి, ముందు వాసన. పాస్టర్ గారు ఒక చేత్తో నోరు మూసుకుంటాడు, ఒక చేత్తో వందనాలు. ఏం పట్టింది అతనికి ఈరోజు?
చూడండి, అలాంటి వ్యక్తులు ఏమన్నా మన ఖాళీలో ఉంటే, మన కొనుగుంట ప్రాంతంలో ఉంటే విడిపించబడునుగాక. ఈ వాక్యం ద్వారా రగులుకుంటుందండి మంట. మీరు చేసిన ప్రార్థన ఊరికినే పోద్దంటారా? సేవకుడు చెప్పిన మాటలు ఊరికే పోతాయంటారా? మీరు పలికిన పలుకులు ఊరికే పోతాయంటారండి? అభివృద్ధి లేదండి. శాస్త్రాలని ఏం చేశాడు? ఎన్నుముక్క మీద కూర్చున్నాడు, వెనకమాల కూర్చున్నాడండి. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, మేలు లేవు, మెండైన ఈవులు లేవండి. చూడండి, గమనించండి. అమ్మా, ఇంత పని చేస్తున్నాను, ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఏమైపోతున్నాయి డబ్బులు? ఇన్నేళ్లలో పని చేస్తున్నాను, ఏమైపోతున్నాయి డబ్బులు? ఇంత కష్టపడి అమ్ముతున్నాను, వ్యాపారం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, చేతి పని చేస్తున్నాను, ఏమైపోతున్నాయి? చూడండి, గమనించండి. దురాత్మ అక్కడ ఉంది, సాతాను అక్కడ ఉన్నాడు, దుష్టుడు అక్కడ ఉన్నాడు. దుష్టుడు పని ఏంటంటే కుటుంబాన్ని అభివృద్ధి పడకుండా చేయాలని. ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క దీవెన మీ కుటుంబం మీద ఉండునుగాక. 18 ఏళ్ల రక్తస్రావ రోగిగా నడువంగిపోయిన స్త్రీయా? ఆమెకు కూడా 18 ఏళ్ళ నుంచే బాధపడుతుంది. ఈమెకు కూడా 18వ సంవత్సరాన నడుము వంగిపోయిందనమాట. దేవుడు ఆ స్త్రీని బాగుపరిచినట్టు మన కుటుంబాలని బాగుపరిచినగాక, మన కుటుంబాల్లో విడుదల దయచేయనుగాక, గొప్ప కార్యం జరిగించినగాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆదాము అవ్వ చక్కగా జీవిస్తున్నారు అక్కడ ఆ తోటలో, చక్కగా ఉన్నారండి. ఈ చెట్టు పళ్ళు తినండి, ఈ చెట్టు పళ్ళు తినండి, ఈ చెట్టు పళ్ళు తినండి అని చక్కగా చెప్పాడు. కానీ అదిగో తోట మధ్యలో ఉంది, ఆ చెట్టు పండు మాత్రము తినొద్దు. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. వాస్తవం అండి. కానీ యేసయ్య తెలంగాణ ఎవరు వచ్చారండి? అది ఇందాకన్నారు కదా, దిగేడిపోయాడు. పలకరిస్తాడండి, కానీ గమనించండి, పిలవకుండా వచ్చేది ఎవరు? సాతానే. వరి నాటుతారండి, వరి మొక్కలు నాటుతారు కదా, మినుము మొక్కలు నాటుతారు కదా. కలుపు మొక్కలు ఎవరు నాటారు? ఎవరు నాటకుండా నాటారు? అందరికయ్యే వచ్చేసింది. సాతానికండి ఎవరు పిలవసరలా, పిలవకుండానే ఇక్కడికి వచ్చేస్తాడనమాట. అయితే ఏదైనా తోటలో అలా జీవిస్తున్న సమయంలో చూడండి మిట్టు చక్కవాడు వచ్చేసి ఏమన్నాడు? ఈ చెట్టు పండు తినమన్నాడా దేవుడు? తినమన్నాడు. ఈ చెట్టు పండు తినమన్నాడా? తినమన్నాడు. ఈ చెట్టు పండు కూడా తినమన్నాడు. ఈ చెట్టు అది తింటే మీరు దేవదూతలు అయిపోతారంట. ఎంత ఆశ వచ్చిందో చూడండి. మోసం. ఒక్క ప్రశ్న మీకు వేస్తాను కానీ కరెక్ట్గా సమాధానం చెప్పండి. మోసం చేసినోడిది తప్ప, మోసపోయిన వాళ్ళది తప్ప? ఎగ్జాక్ట్ చెప్పారురా. ఎన్మలోళ్ళు చెప్పలా. దేవుడు గొప్ప దేవుడు అండి. వాడు ఎలాగైనా మోసం చేయాలని చూస్తాడండి సాతానుగాడు. మనం మోసపోకుండా చూసుకోవాలి. సాతానులకి ఎలా ఉన్నారు పరిస్థితి? వాళ్ళ కండిషన్ ఏంటి? కానీ పొరపాటున మన కుటుంబంలో బాధలు వస్తే, కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, శోధనలు వస్తే మన మీద వేసుకుంటామండి. ఎవరి మీద వేస్తాం? ఎవరి మీద వేస్తాంరా? అసలు మన మీద పొరపాటున వేసుకోము. ఎవరి మీద వేస్తాం? గమనించండి. అదామా ఎక్కడున్నావు? దాక్కున్నాడు చెట్టు చాటున. చెట్టు చాటున దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయ్యా, నువ్వు తినొద్దన్న పండు తిన్నాను. ఏం జరిగింది? ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా. ఎవరిచ్చారంటే అండి, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే నన్ను, అంటే ఏదో మరి ఆ మాట నన్ను పొరపాటు అయిపోయిందని ఒప్పుకున్నాడండి. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే అది తినమంది, తిననమ్మా. అమ్మ ఏం జరిగిందమ్మా? దేవదూత అయిపోతావు అనుకున్నాను. ఏ దూత అండి? దేవదూత అయిపోదాం అనుకుంది. చూడండి, ఎందుకని ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, దురాత్మ వాళ్ళని మోసపుచ్చింది. మీ దగ్గరకు వచ్చినప్పుడు దురాత్మ మోసపుచ్చినప్పుడు మనం దానివల్ల పడకూడదు. యేసుక్రీస్తు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వచ్చేసింది. ఏమంటుంది?
ఈ రాళ్ళని రొట్టెలుగా చేయి. ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళారు. నీవు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, ఈయన మోసపోయాడా, అది పారిపోయిందా? మన విషయంలో మనమే మోసపోతున్నాం. ఆదివారం మానేస్తే 1000 రూపాయలు ఇస్తానమ్మా మా ఇంట్లోకి వచ్చి పనిచేస్తే, వాళ్ళు మోసపోయారా, మీరు మోసపోయారా? వాళ్ళేం మోసపోయేలా. మా అమ్మగారు నన్ను మోసం చేసింది అనకండి. ఎవరు మోసపోయారు? మీరే మోసపోయారు. అంకమరావు బుట్ట తీసుకొస్తే నీకు 2000 ఇస్తా చేపలు అంటే మందిరం మానేసి బుట్ట తీసుకొచ్చాడు అక్కడికి. అతను మోసపోయాడా? తీసుకురమ్మన్న అతను మోసపోయాడా? అతనే మోసపోయాడు. లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మదేవుడు చక్కగా మన కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మరి అలా దిగంబర్లుగా మిగిలిపోయారండి, మోసపోయారండి. చూడండి, దానికి పరిహారం ఏం జరిగింది? ఒకటి, సర్పం మోసపుర్చింది. 2, ఏం జరిగిందండి? పురుషుడు మోసంలో పడిపోయాడు, స్త్రీ కూడా మోసంలో పడిపోయింది. ఎంతమంది ఇల్లు? 3. ఎంతమంది అండి? స్త్రీ, పురుషుడు, సర్పం కూడా 3 కదా. దేవుడు 3 కూడా శపించేస్తాడు. ఎవరి మాట వింటే? సాతానుకు లోపడ్డారు, సాతాను మాట విన్నారు. చూడండి, ఆదివారం వచ్చేసరికి ఏదో పని పెడద్ది. ఎవరు? అది దాన్ని ఏమంటాం? దేవుడు నాకు ఖాళీ లేకుండా చేశాడన్నయ్య. దేవుడు కాదండి. ఎవరు? సాతానుడు. పనికి వెళ్ళమని చెప్తాడా? ఆదివారం ఫంక్షన్కి వెళ్ళమని చెప్తాడా? పార్టీలకి వెళ్ళమని చెప్తాడండి యేసయ్య? ఎవరు చెప్పేదా మాట? అటువంటి దుష్ట శక్తుల నుంచి యేసయ్య విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో మరి మన కుటుంబంలో జీవిస్తున్న సమయంలో మరి మనం మాత్రం మోసపడనే అవసరం లేదండి. దేవుడు గొప్ప దేవుడు. నేను ఆదివారం పరిశుద్ధ దేవాలయంలో నేను ఆరాధిస్తానయ్యా, మహింపరుస్తాను, స్తుతిస్తాను, ఘనపరుస్తాను, నిన్నే నేను మహింపరుస్తాను తండ్రి, నేను మోసపోను. అలాగే ఆ దురాత్మ, ఆ చీకటి ఆ వ్యక్తి మీద 18 సంవత్సరాలకే తిష్ట వేసిందండి. చిన్న వయసులోనే ఎండిపోతారు. కారణం ఏంటి? ఏ రోగం అది? ఎవర్రా చెల్లి? ఎండి రోగమా? 18 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలకి అంటే వాళ్ళని విమర్శించని అనుకోకండి. చూడండి, గమనించండి. నడవగలుగుతారా? చాలా ఇబ్బంది. అంటే వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడని కాదండి, గమనించండి. అదొక సమస్య. ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ప్రభువుని స్తుతించే వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని గణపరిచే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఎలా ఉంటారు? ఒక ఆల్ నైట్కి విజయవాడ నుంచి వచ్చారండి, మిమ్మల్ని చూసి వాళ్ళు బెదిరిపోయారు. కారణం మీరు పాడే పాటలు, వాక్య పరిచర్య, ఇక్కడ విధానం, ఇక్కడ నడిపింపు వాళ్ళకి చాలా నచ్చిందంట. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. రోషం కలిగిన సంఘంగా ఉండాలి, పౌరుషం కలిగిన సంఘంగా ఉండాలి. ఎవరికి మనం భయపడకూడదు. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునికి సాష్టాంగపడాలి. ఏదో ఆదివారం వెళ్తే వెళ్దాంలే, లేకపోతే లేదులే అన్నట్టుగా ఉండకూడదండి. సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారం కూడా నేను దేవుని సంఘంలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి. 2 గంటలు 3 గంటలు మనము ఆరాధన చేసేది. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు కదా. మన డ్యూటీకి మనం వెళ్ళొచ్చు కదా, మన వ్యాపారానికి మనం వెళ్ళొచ్చు కదా, మన చేతి పనికి మనం వెళ్ళొచ్చు కదా. ఎవరిని విమర్శించడానికి కాదండి. ప్రతి ఆదివారం వచ్చి చూడు, ప్రతి ఆదివారం క్రమం ప్రకారం దేవుని సన్నిధిలో ఆరాధించి చూడు. దేవుడు అంచెలంచెలుగా మన కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన కుటుంబం జోలికి సాతాను రాడండి. మన భర్త జోలికి రాడు, మన భార్య జోలికి రాడు, మన బిడ్డల జోలికి రాడు. భర్త చాలా మంచోడండి. ఏ అలవాటు ఉందంట? మందు అలవాటు. ఎవరు వచ్చారు కుటుంబంలోకి? సాతాను. ఆమె చాలా మంచిదన్నయ్య, కానీ ఒకే అలవాటు ఉంది. ఏ అలవాటు? పాపం అలవాటు.
కానీ వ్యక్తి మాత్రం చాలా అలవాటు. ఏంటి ప్రయోజనం ఏంటి? ఏం వెంట పెట్టుకుని ఉందండి? సాతానండి. యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుతున్న స్త్రీ గురించి మీకు తెలుసండి. ఏ స్త్రీ? ఆ స్త్రీ సమరే స్త్రీ. అబ్బెబ్బే నాకేమీ తెలియదు, నాకెవ్వరు లేరయ్యా. ఏసై గురించి తెలీదు, ఏసై మహిమ గురించి తెలీదు, ఏసై అద్భుత దేవుడని తెలీదు. ఒక సమరీయుడు, ఒక యూదుడు అనుకుంటుంది అంతే. ఆయన గొప్ప దేవుడు అన్న సంగతి తెలియలేదండి. ఇంకా అమ్మా నీకు 5 ఎంతమంది అంటండి? 5. అంతేకాకుండా ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. కానీ ఆమెలో ఉన్న సాతాన్ని ఏం చేశాడు దేవుడు? బయటికి లాగాడు. కొండలు పగలగొట్టేసిందండి. ఆ చీకటిని విడిచిపెట్టేసింది, ఆ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టేసింది, ఆ లోకంలో ఉన్న భర్తలను విడిచిపెట్టేసింది. చూడండి, సమరయ పట్టణానికి వెళ్ళిందండి. నన్ను రక్షించిన దేవుణ్ణి పరిచయం చేస్తాను రమ్మని సమరయ పట్టణాన్ని అంతటికీ సువార్త ప్రకటించింది. అందరిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చింది. అంతా రక్షించబడ్డారు. హల్లెలూయా. ఏం పోతే రక్షించబడ్డారు? ఆమెలో ఉన్న చీకటి పోయినప్పుడే రక్షించబడ్డారు. మనము తప్పుదోవలో నడుస్తూ వేరే వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వాళ్ళు మంచి మార్గంలో నడవగలుగుతారంటారా? మన కంట్లో నలస తీసుకునే ముందు ఏం చేయాలి? ఎదుటివాడి కంట్లో నలస తీయటానికి ప్రయత్నం చేయాలి. మన కంట్లోనే పెద్ద దూలం పెట్టుకుంటే ఎదుటివాడి కంట్లో నలస తీయాలంటే ప్రయత్నం చేస్తే కుదురుద్ది అంటారా? ఈ దూలం పీకేయాలన్నమాట. ఏ దూలం ఇది? సాతాన్, దురాత్మ, చీకటి, అపవిత్రాత్మ అనే దూలాన్ని మనము తీసివేయాలి. ఎందుకు? అప్పు. అమ్మా అర్థం చేసుకోండి, అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎంతకాలం చూసినా మనం బ్రతికినంతకాలం, మనం జీవించినంతకాలం అప్పు 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 ఉంటే ఎవరికి లేదురా? మీలో నాకు లేదా? మీకు లేదా? తమ్ముడు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ అప్పు వేరండి. ఏ అప్పు అది? ఏ అప్పురా? సాతాను అప్పు. అది బ్రతికినంతకాలం పీక్కు తింటా ఉంటుంది అన్నమాట. క్షీణించిపోతాం. దేవుడు ఈ పగటి వేళ సమయంలో హెచ్చరిస్తున్నాడు, వాక్యంగా సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని మందిరానికి వచ్చింది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, యేసయ్య వైపు అలా తేరి చూసిందండి. అమ్మా ఆ బలహీన పడుతున్న దెయ్యాన్ని ఒక్కసారి యేసయ్య గద్దించాడండి. అలా చేయి వేశాడంట. ఏం చేశాడండి? యేసుక్రీస్తు ఏం చేశారు? అలా చేయేశాడండి. ఆ వంగిపోయిన స్త్రీ నిటారుగా నుంచుందనమాట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, వివాహం అనేది జరగట్లేదా? కుటుంబంలో బిడ్డలు చదవట్లేదా? ఒకసారి ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. ఐక్యత లేదా? నెమ్మది లేదా? శాంతి లేదా? సమాధానం లేదా? మీ హృదయంలో, మీ ఆలోచనలో ఏమనుకుంటున్నారు? ఒకసారి. ఎంతకాలం చేసినా కలిసి రావట్లేదు, నా భర్త తాగుడు మానట్లేదు. త్రాగుడు మానటానికి 5,000 చదివించి ఆంచినేసుకుని వస్తారు. ఎంత చదివించమ్మా? నాకు ఇవ్వండి అమ్మా, ప్లాస్టింగ్ చేపిస్తా. వాళ్ళకి రాలుతాయి అంటారా? ఏవి రాలు. గొప్ప దేవుడు, మహిమ స్వరూపుడు. నీ కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచన చేయి. చూడండి, గమనించండి. మందిరం మానేసి కూర్చుంటే కార్యాలు జరుగుతాయి అంటారా? మందిరం మానేసి కూర్చుంటే అప్పులు తీరతాయి అంటారా? మందిరం మానేసి కూర్చుంటే రోగాలు కుదర్చబడతాయి అంటారా? రోగాలు తగ్గుతాయండి మందిరం మానేసి కూర్చుంటే? చూడండి, గమనించండి. మందిరం మానేస్తే నీ భర్త త్రాగటం ఆపుతాడంటారా? అయ్యా, నా భర్త తాగుతున్నాడు తండ్రి, ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరు కార్యం జరిగించండి. చూడండి, కొండలు మందిరానికి వచ్చేవాడు కాదండి. గమనించండి, అతి తక్కువ సమయంలోనే బాప్తిసం తీసుకున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. కానీ సాతాను ఉంది, దురాత్మ ఉంది. చెల్లి ప్రార్థన, కుటుంబీకుల ప్రార్థన, సంఘ సేవకుడు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డ జీవితంలో ఘనమైన కార్యం చేశాడు. తన భర్త రక్షించబడుతుందంటే చెల్లి దేవుని రాజ్యం వెళ్తుంది, తన భర్తను కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళద్దు అనమాట, ముందు వెనక. హల్లెలూయా. సరే, మీరందరూ దేవుని రాజ్యంలో ఉంటారు, మన భర్త దేవుని రాజ్యానికి రావాలి కదా. తాగుమోతాడన్న, చచ్చాడన్నా అంటే ఊరుకుంటావా? చిన్న గాయం కలిగితేనే కట్ల మీద కట్లు వేస్తూ ఉంటావు, టించిరి మీద టించిరి వేస్తూ ఉంటావు. చిన్న రక్తం వస్తేనే తట్టుకోలేవు. నరకంలో అగ్ని ఆరక, పురుగు చావక, అలాంటి గంధకాలు ఉంటే ఎలా చూడగలుగుతాం? ఎలా సహించుకోగలుగుతాం? ప్రార్థించు నీ భర్త కోసం. త్రాగుడు మారాలయ్యా,
త్రాగుడు మానాలయ్యా, ఆ చీకటి మానాలి, వ్యసనాలు మానాలి. డబ్బు దేవుని రాజ్యం తీసుకెళ్ళదండి, వెండి దేవుని రాజ్యం తీసుకెళ్ళదు, బంగారం దేవుని రాజ్యము తీసుకెళ్ళదు. దేవుని వాక్యం మాత్రమే దేవుని రాజ్యం తీసుకెళ్ళద్ది. ఏమైపోయిందని, ఏం వయసు అయిపోయిందని, ఎన్ని సంవత్సరాలకండి? 18 సంవత్సరాలకి. ఏం వయసు అయిపోయిందని చూడండి, గమనించండి. 10th క్లాస్ పిల్లలు మందు తాగుతున్నారండి కూర్చొని. చూడండి, గమనించండి. ఏం పట్టింది వాళ్ళకి? దురాత్మ, చీకటి ఆవరించి. చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారండి. చిన్న చిన్న పిల్లలు పాపానికి లోనైపోతున్నారండి. మందిరంలో కూర్చోమంటే కొంచెం సేపైనా కూర్చోగలుగుతారండి? ఫోన్ ఎంతసేపు చూడగలుగుతారమ్మా? చెయ్యికి ప్రాబ్లం వచ్చింది కూడా తెలియదు, నరాలు వీక్నెస్ వచ్చింది కూడా తెలియదు. ఆ ఫోన్ చూస్తూనే పడుకుంటారు, నిద్రపోతారు, నిద్రలోకంకి వెళ్ళిపోతారు. గమనించండి. అంత ఓర్పు ఉన్నప్పుడు మందిరంలో ఎందుకు ఓర్పు ఉండదు? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే అటువంటి చీకటి నుంచి విడిపించునుగాక, అటువంటి అంధకారం నుంచి విడిపించునుగాక. హల్లెలూయా, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. మరి ఈ వాక్యము ఏం సూచిస్తుందంటే, ఈ సారాంశం మన కుటుంబంలో అప్పైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఐక్యత లేకపోయినా, నెమ్మది లేకపోయినా, శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, నడు వంగిపోయిన స్త్రీ ఎవరంటండి? నడు వంగిపోయిన స్త్రీ. ఎన్ని సంవత్సరాలకండి? 18 ఏళ్ళు. యవనస్తురాలండి, యవనస్తురాలు బలహీనపడుతుంది. చూశారు కన్నా, వంగిపోయి నడుస్తుంది. చూడండి, ఆ స్త్రీ యేసు ప్రభు ప్రసంగం చేస్తుంటే అక్కడికి వచ్చిందండి. అక్కడికి వచ్చి రాగానే యేసయ్య ఆమెను చూసి ఏమన్నాడండి? అమ్మా. ఏమని పిలిచాడు? అమ్మ అని పిలిచాడండి. ఏమ్మా ఏమన్నారా? గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఆ మాట. నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. గట్టిగా చెప్పండి, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. గట్టిగా చెప్పండి, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. నీ అప్పు అనే బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. నీ ఇంట్లో ఉన్న చీకటి అనే అంధకారం నుంచి విడుదల పొంది ఉన్నావు. ఐక్యత, నెమ్మది, శాంతి, సమాధానం లేని సమయంలో విడుదల పొంది ఉన్నావు. దేవాది దేవ, విడుదల నాకు అనుగ్రహించును గాక, నాకు విడుదల దయచేయను 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 గాక. ఒకసారి మీ కుడి హస్తం చూపించిన అందరూ, ప్రతి ఒక్కరూ అందరూ కుడి హస్తం చూపించి మీ తల మీద పెట్టుకోండి ఒకసారి. యేసయ్యా, నాకు, అందరూ నా కుటుంబానికి విడుదల దయచేయునుగాక. యేసయ్యా, నాకు, నా కుటుంబానికి విడుదల దయచేయునుగాక. యేసయ్యా, నా కుటుంబానికి విడుదల దయచేయునుగాక, అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఒక్క కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే రాలినటువంటి బిడ్డల గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వచ్చే వారం వచ్చేలాగా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన, 18 సంవత్సరాల నుంచి నాయన నడుము వంగిపోయిన స్త్రీ ఎంత బాధపడుతుందో ప్రభా. ఆ బిడ్డ నీ చెంతకు వచ్చినప్పుడు ప్రభా, అమ్మా అని పిలిచావు నాయన. నీ బలహీనత నుంచి విడుదల పొందుతున్నావని మీరు చేతులుంచారు తండ్రి ఆ బిడ్డ మీద. యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ హస్తం ఆ బిడ్డ మీద ఉంచంగానే తండ్రి ఆ బిడ్డ నిలబడింది నాయన. నీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డ స్వస్థత పొందుకుంది నాయన. నీకే వందనాలు తండ్రి. అలాగే తండ్రి, మా కుటుంబాల్లో కూడా అలాంటి బలహీనతలు ఉన్నాయేమో నాయన తండ్రి, తీసివేయండి ప్రభువా. మేము ఎలాంటి బలహీనతలతో నాయన బాధపడుతున్నామో నీకు తెలుసు ప్రభువా. అలాంటి బలహీనతల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి, ఆ స్త్రీ అయితే నాయన
ఆ నడువు వంగిపోయి ఆ బలహీనతతో బాధపడుతుంది కానీ ప్రభువా, మా కుటుంబాల్లో ఉన్న బలహీనతలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి నాయన మీరు మీ హస్తం మా కుటుంబాల మీద ఉంచండి తండ్రి. యేసయ్యా, మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, బలహీనత నుంచి విడిపించండి నాయన. అయ్యా, చదువుతున్న బిడ్డలను బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి తండ్రి. ఇక మందిరం చుట్టూ కూడా మీ పరిశుద్ధమైన వెలుగుతో నింపండి తండ్రి. అలాగే మా ముందు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆన్లైట్లో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ కూడా మందిరానికి రావాలి తండ్రి. నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నాయన సండే స్కూల్ బిడ్డలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జరిగే కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా పాల్పొందేలాగా సహాయం దయచేయండి. ఉపవాస కుడికిల్లో కూడా నాయన తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన పాదాల సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.